అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చిన. ఎందుకు స్పెషల్ అంటే లిటరల్గా చెప్పాలంటే ఈ గడ్డ మీద ఉన్న నీరు తీరా గాలి తీరో తెలియదు, కానీ ఈ గడ్డ మీద ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది. బట్ అప్పుడే కాంట్రవర్సీ జరుగుద్ది, అప్పుడే కలిసిపోతారు. సో ఏం జరుగుతుందా ఏందన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచి చాలా క్యూరియాసిటీతో ఇంటర్వ్యూ చేద్దాన్న ఉద్దేశంతో ఉన్నాను. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి నల్గొండ డిసిసి పున్నా కైలాష్ నేత గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బీసీ బిడ్డ, మీ గురించి మీరు మాట్లాడిన విధానం చూసి అంటే మీరని కాదు చాలా వరకు చూస్తున్నా, నల్గొండ జిల్లా గడ్డ మీద కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ నేతలకు కాంగ్రెస్ పార్టీలో మనుగడ లేదనుకోవచ్చా? ముందుగా ఎస్ మైక్ టీవీ వారికి శుభాకాంక్షలు. సమాజంలో ఉండబడేటువంటి పేదల గురించి, బడుగుల గురించి, బలహీన వర్గాల గురించి, అదేవిధంగా సమాజంలో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి చేయూతనివ్వడానికి కానీ, ప్రభుత్వం చేసే తప్పులను కానీ, లేదా ప్రభుత్వం మంచి చేస్తే మంచి అనేటువంటి ఒక ఛానల్గా మీరు ఈ సమాజంలో ఇవాళ ముందుకు పోతూ ఉన్నారు. ఇది మరింత ముందుకు పోవాలని, మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ముందుకు పోయి ఈ సమాజానికి మేలు చేయాలని మీ ఛానల్ వారికి, యాజమాన్యానికి, మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఏదైతే మీరు ఇవాళ మీరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ గడ్డ మీద కొంచెం వివక్షత గురవుతున్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఎస్, కానీ నేనేమంటానంటే ఈ సమాజంలో ఉండే బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత ఉన్నప్పుడే అన్ని రాజకీయ పార్టీలు మన వైపు చూస్తాయి. కానీ ఎందుకో మన ఆ దిశగా మన సమాజం ముందుకు పోతలేదు. కాబట్టి తప్పకుండా రాజకీయాల్లో అవకాశాలను ఎప్పుడు వస్తాయంటే మన గొంతు వినపడ్డప్పుడు, మన ప్రజలు ఐక్యంగా ఉన్నప్పుడు, రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రజల నుంచి కింది నుంచి డిమాండ్ వచ్చినప్పుడు మాత్రమే మనకు అవకాశాలు వస్తాయి. సరే, ఇవాళ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనతోటి. మరి బలహీన వర్గాలు కూడా ఆ రకంగా రిజర్వేషన్లు ఉంటే ఈ బాధ ఉండకపోతుండే. లేదు కాబట్టి మనం ఎవరితో పోటీ పడాలి? సమాజంలో ఉన్నత వర్గాలతోటి, డబ్బులున్న వాళ్ళతోటి, అది ఏ కులమైనా కావచ్చు. మరి వాళ్ళతో పోటీ పడాలనుకున్నప్పుడు మనం ఆర్థిక స్థితిగతులు కూడా మనం అంచనా వేసుకుని రాజకీయాలకు పోవాలి. ఇవాళ మీకు తెలియంది కాదు, విపరీతమైనటువంటి డబ్బుతో కూడినటువంటి ఈ రాజకీయాల్లో మనం ముందుకు రావాలంటే తప్పకుండా డబ్బులు కావాల్సినటువంటి అవసరం. అంతకు మించి మన దగ్గర పోరాట పటిమ ఉండాలి. ప్రజలను సమీకరించుకునే దమ్మున్నప్పుడు తప్పకుండా అవకాశాలు వస్తాయి. అందుకోసం ఇవాళ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా పిసిసి అధ్యక్షుల వారు మహేష్ గారు ఏరి కోరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరి అభిప్రాయం మేరకు ఏ ఎమ్మెల్యేని కానీ, ఏ ఎంపీ గారిని కానీ వారికి వ్యతిరేకంగా కాకుండా వాళ్ళ ఆలోచనలు మొత్తం తీసుకొని ఈ జిల్లాలో ఒక బలహీన వర్గాల బిడ్డగా నాకు ఒక డిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టినారు. ఇక నేను చేయాల్సింది ఏంది? పార్టీని ముందుకు తీసుకుపోవాలి. ఈ సమాజంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను పార్టీతో తీసుకుపోవాలి. అంటే మా రాహుల్ గాంధీ ఆలోచన ఏముంది అంటే ఎంత జనాభా ఉందో అంత అవకాశాలు ఇవ్వాలి. ఆర్థిక రాజకీయ సమానత్వం అనేది ఈ దేశంలో అమలు కాబడతలేదు. అది మా పార్టీతో సహా అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు. అందుకోసమే ఇవాళ రాహుల్ గాంధీ గారు రిజర్వేషన్ వర్గాలు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వైపు నిలబడుతూ పేదల గొంతుకై నిలబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకే నాకు డిసిసి పదవి వచ్చింది తప్ప బలహీన వర్గాల బిడ్డగా నాకు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి దీన్ని వినియోగించుకొని మన సమాజానికి సేవ చేస్తా. ఇదే సందర్భంలో ఒక మాట మనం చేస్తున్నాం, ఉన్నత వర్గం అనేది చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు. అందులో పేదరికం ఉంటది, భూములు లేవు, ఉద్యోగాలు లేవు, అనేక మంది ఇబ్బంది పడుతుండొచ్చు అగ్రకులాల్లో కూడా. అటువంటి వారికి కూడా మేము సేవ చేస్తాం తప్ప ఒక కులానికి వ్యతిరేకంగా, ఒక మతానికి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయం. ఒక సెక్యులరిజం ఆలోచన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచనని ఈ దేశంలో తీసుకుపోతాం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండోసారి ఇది 2029లో కాంగ్రెస్ పార్టీని అధికారం ఇవ్వడానికి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తాం. రైట్ అన్న. మీకు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే నల్గొండ డిసిసి పదవి అనేది మీకు ఒక బీసీ బిడ్డగా వచ్చిందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడుగా వచ్చిందా? అంటే శైలి గారు ఒక్క మాట, నేను కాంగ్రెస్ పార్టీలో గత 15 సంవత్సరాలు కొనసాగుతున్నాం. మా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నది. తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో మీరు చూసారు, మీకు సంబంధించిన ప్రేక్షకులు అందరూ చూశారు నా పాత్ర. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఆ రోజు మా ప్రాణాలని, మా జీవితాలని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ కూడా మేము పోరాటం చేశాం. అయినప్పటికీ కూడా చాలా మంది టీఆర్ఎస్ వైపు వెళ్ళారు. మేము కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డాం. ఎందుకు నిలబడ్డాం? శ్రీమతి సోనియా గాంధీ గారు
60 సంవత్సరాల కళ నెరవేర్చింది ఆ తల్లి. ఆ తల్లి ఇచ్చినటువంటి తెలంగాణ లోపల మనం ఒక కార్యకర్తగా నిలబడితే సరిపోతుంది. ఏదో ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని, మంత్రి కావాలని పెద్దగా మేము వాటి గురించి ఆలోచన చేయలేం. మా సమాజం, మా జాతుల యొక్క అభివృద్ధి, విద్య, ఉద్యోగం, వైద్యం, రోడ్లు, నీళ్లు, వీటి గురించి మేము ఆలోచన చేశాం. అందువల్ల మేము ఒక విద్యార్థి నాయకునిగా పనిచేసినా కాబట్టి ఆ సుసంపన్నమైన తెలంగాణ, భౌగోళిక తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ లోపల ఏం జరగాలి, దేని కొరకు కోరుకున్నాం ఈ తెలంగాణ అని చెప్పి ఆలోచన చేసి కాంగ్రెస్ వైపు నిలబడ్డా. సరే, దురదృష్టవశాత్తు 2 సార్లు అధికారం రాలేదు, పార్టీ వైపు నిలబడ్డాం. మేము టికెట్ ఆశించాం మునుగోడు నుంచి. అప్పుడు సిపిఐకి పొత్తులో పోయింది 2014లో, మళ్ళీ 2018లో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి అన్నకి ఇచ్చినారు. మళ్ళీ ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ పార్టీ వైపు నిలబడ్డా. శ్రీవంతి గారికి ఇచ్చినారు టికెట్. ఏది ఏమైనా పార్టీ ఆలోచనల్ని ముందుకు తీసుకుపోయినటువంటి కార్యకర్తగా నేను నిలబడ్డా. సరే, మనకు కొంత బాధ ఉంటది, నాకు రాలేదు, నాకు అవకాశం లేదు. అయినప్పటికీ కూడా నేను పార్టీతో నిలబడ్డా. కాబట్టి దీంట్లో పార్టీ అన్ని రకాలుగా ఆలోచన చేసి, సామాజిక ఈక్వేషన్ ఆలోచన చేసి, నా ప్రతిభని 9 సంవత్సరాల అధికార ప్రతినిధిగా, 3 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా నిరంతరం పార్టీ కోసం నిలబడ్డా. టికెట్ ఇవ్వకుండా నిలబడ్డా, మధ్యంతర ఎన్నికలు వచ్చినా నిలబడ్డా. పార్టీ నా జీవితం అనుకుని నేను పనిచేసిన కాబట్టి పార్టీ నాకు ఇవ్వడం జరిగింది. ఇందులో టాలెంట్ చూసింది, ఇందులో సామాజిక వర్గాలు చూసింది, ఇందులో మెజార్టీ ఎమ్మెల్యేలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ అందరి యొక్క ఆలోచనల మేరకే నాకు వచ్చింది. ఈ జిల్లాలో ఉండబడేటువంటి జానారెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు, అదేవిధంగా బాలునాయక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మరి బిఎల్ఆర్ గారు, శంకర్ నాయక్ గారు, అదేవిధంగా వేముల వీరేశం అన్న, వెన్ను తట్టి ప్రోత్సహించి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, జైవీర్ రెడ్డి గారు, ఇట్లా అనేక మంది, వాళ్ళ ఏ సామాజిక వర్గం అయినా సరే, అటు దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాందుల శ్యామేల్ గారు, ఈ తమ్ముడు అయితే కరెక్ట్ గా ఈ జిల్లాలో పనిచేస్తాడు. పార్టీ సైద్ధాంతికమైనటువంటి ఆలోచనలు ముందుకు తీసుకుపోతాడు, ఒక నిస్వార్థంగా పనిచేస్తాడని చెప్పేసి వారికి ఇచ్చినారు. సరే, పార్టీ ఏమి ఆశించి ఏ లక్ష్యంతో అయితే నాకు ఇచ్చిందో ఆ లక్ష్య సాధనలో ముందుకు పోతా తప్ప వ్యక్తిగతమైన ఆలోచన లేదు. అవకాశం పార్టీ ఏది ఇస్తే దానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా మీ యొక్క ఎస్ మైత్రి వారికి మనవి చేస్తా ఉన్నా. అన్న, ఒకటే చెప్తున్నా, పున్న కైలేష్ అన్న తన రాజకీయ పదవుల కోసం బీసీ కార్డు వాడుతుండా? ఒక్క మాట మనవి చేస్తా ఉన్నా, నా పుట్టుకని, నా చావుని ఎవరు అది ఆలోచించి చెప్పరు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మాట మన పుట్టుక ఏ కులంలో పుడతామో మనకు తెలియదు. సరే, ఇవాళ సమాజం దృష్ట్యా ఒక బలహీన వర్గాల బిడ్డగా నాకు ఒక రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి అందులో పుట్టిన నేను ఒక పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డగా నేను చెప్పుకుంటా. కానీ దాన్ని ఆధారంగా రాజకీయాలు చేస్తా అని నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నంటే, సమాజంలో ఇంకా బలహీన వర్గాలతో పాటు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఆదివాసులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అగ్రకులం వారు ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తేనే కదా సమాజం. ఏ ఒక్క కులంతోటో ఏ ఒక్క మతంతోటో కాదు ఇది. ఈ దేశం అనేది అన్ని వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల యొక్క కూడినటువంటి భారతదేశం. ఇటువంటి ఆలోచనని, సెక్యులర్ భావజాలాన్ని కాపాడుతున్నటువంటి ఏకైక పార్టీ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో నేను బీసీ బిడ్డగా నేను గర్వపడుతున్నా. అదే సందర్భం లోపల అన్ని వర్గాల వాడిగా, అందరి వాడిగా మెప్పించుకొని నేను పనిచేస్తా తప్ప ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక ఊరికి పరిమితమయ్యే వాడిగా నేత. ఈ నేత అంటే విధాతగా మారతా. తప్పకుండా అవకాశం ఎప్పుడు ఇస్తారో, ఏ రోజు ఇచ్చినా అంకిత భావంతో పార్టీ గెలిచినా, పార్టీ ఓడినా, చివరి వరకు కూడా పార్టీతో నడిచి నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ జిల్లాలో నిలబడతాని మీ ఎస్ మైక్ టీ వారికి తెలియజేస్తాం. అన్న, అంటే మీకు పదవి ఇస్తేనేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మంచోళ్ళు, మీకు పదవి ఇవ్వకపోతేనేమో బండ బూతులు, పచ్చి బూతులు తిడతారా అన్న మీరు? ఒకటి అర్థం చేసుకోవాలి సైదులు గారు, నేను ఎవరిని వ్యక్తిగతంగా ఎక్కడ దూషించడం కానీ, ఎవరిని తిట్టడం కానీ, నేను వారిని దూషించడం కానీ చేయలేదు. అది ఒక రాజకీయ సందర్భం లోపల, బై ఎలక్షన్ లోపల జరిగినటువంటి సంఘటన. అది మా మధ్య సమస్యపోయింది. ఇంకా దాన్ని తోడుకోవటం అనేది వృధా అయినటువంటి ప్రయాస. రాజకీయ పరిభాషనే వాడతా తప్ప ఒకరి మీద నాకు వ్యక్తిగతంగా కానీ, వ్యక్తిగత స్వార్థం గురించి కానీ, లేకపోతే పలానా వాళ్ళని దూషించడం వలన ఇంకోటి వస్తుంది అనేటువంటి దాంట్లో లేదు. రాజకీయాల్లో సహజంగా కొన్నిసార్లు దొరుకుతా ఉంటాయి, అట్లా జరుగుతూ ఉంటది. దాన్ని నేను ఆ రోజు కూడా వెనక్కి తీసుకుని పార్టీ లైన్ లో పోతా ఉన్నా. కానీ
ఇక వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంది అనేది వాళ్ళకి వదిలేసిన తప్ప నేనంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకరి మీద పగలు ప్రతీకారాల దిశగా నేను పోను. నా పార్టీ ఏం చెప్తే అది. ఇవాళ పార్టీ నన్ను పని చేయమని ఇచ్చింది, చేస్తా. నేను నా యొక్క అవకాశాలు లేనప్పుడు నన్ను తీసేసి ఇంకొకరు పెడతాది అనుకో, నేను వాళ్ళకి సహకరిస్తా. నాది కాదు కదా, నాకంటే ముందు ఇంకొకరు ఉన్నారు, నా తర్వాత మరొక. మీకు ఎందుకన్నా ఈ ముద్ర పడ్డది? రేవంత్ రెడ్డి గారి మనిషి అని చెప్పేసి మీకు ఎందుకు ఈ ముద్ర పడ్డది? మీకు డిసిసి రాగానే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి షాక్, రేవంత్ రెడ్డి అనుచరుడుకు నల్గొండ డిసిసి అని. ఎందుకు మీకు సీఎం రేవంత్ రెడ్డి గారి అనుచరుడుగా మీకు ఎందుకు ముద్ర పడ్డది? ఒక మాట మనం చేస్తా ఉన్నా, వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారి నాయకత్వం నేను పనిచేసిన. నన్ను అధికార ప్రతినిధి నియమించండి, వారు రాగానే పెట్టుకున్నటువంటి 9 మందిలో నేను ఒకని. జనరల్ సెక్రటరీ ఇస్తే నల్గొండ జిల్లా నుంచి ఒక ముగ్గురికి ఇస్తే నాకు ఒకరికి ఇవ్వడం జరిగింది. ఒకటి రఘువీర్ రెడ్డి గారు, కొండెడ్డి మల్లయ్య గారు, ఒకటి నాకు. సో వారు వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతో నీలే పార్టీని ఎవరైతే దీన్ని రన్ చేయగలరు, పార్టీ యొక్క ఆలోచనని, తర్వాత ఆ రోజు చాలా బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోగలిగేటువంటి సమర్థత, తర్వాత పార్టీ కార్యకర్తలకు ఉత్తేజపరిచేటువంటి సమర్థత ఉన్నటువంటి నాకు అవకాశం ఇచ్చినారు. కాబట్టి వారి నాయకత్వంలో పనిచేసిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాకముందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి నాయకత్వంలో పనిచేసిన. నేను ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మనిషిని. అంతకంటే ముందు పొన్నాల లక్ష్మయ్య గారు ఉండ్రి, ఆ రోజు వారి నాయకత్వంలో పనిచేసిన. మరి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియా గాంధీ గారి మనిషిగా ముద్రపడ్డా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పిసిసి అధ్యక్షులు గారి నాయకత్వంలో డిసిసి వచ్చింది. మరి ఇవాళ నేనేమంటున్నంటే, ఏ అధ్యక్షులు ఉంటారో, ఏ ముఖ్యమంత్రి ఉంటారో, వారి నాయకత్వంలో పనిచేస్తారో వారి ముద్రగా పడుతుంది. వీరి వారి అని తేడా ఉండదు. కాబట్టి ఎవరు ఏ ముద్ర వేసినా అంతిమంగా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, కాంగ్రెస్ పార్టీ వీర సైనికుని, కాంగ్రెస్ పార్టీ ఆలోచనని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బిడ్డని. అంటే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు చెక్కు పెట్టాలి, కోమటిరెడ్డి వెంకరెడ్డికి మరి ముఖ్యంగా చెక్కు పెట్టాలన్న ఉద్దేశంతో పున్న కైలాసానికి డిసిసి పదవి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అని అంటారు. శైలి గారు, ఇవాళ డిసిసి పదవి అనేటువంటి లేదా అధ్యక్ష బాధ్యత అనేది ఎమ్మెల్యేలు అభిప్రాయం తీసుకున్నారు. బాలు నాయక్ గారు, జానారెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు, జయవీర్ రెడ్డి గారు, పత్రుల లక్ష్మారెడ్డి గారు, వీరేశం గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ విభాగాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సమాజంలో ఉండబడేటువంటి అడ్వకేట్లు, వార్తా విలేకరులకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, తర్వాత మీడియా ప్రతినిధులు కానీ, వివిధ సామాజిక హోదాలో పనిచేసినటువంటి బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు అన్ని కూడితే మెజార్టీగా ఈ జిల్లాలో బలైన వర్గాలకి ఇవ్వాలనేటువంటి ఆలోచన, దాన్ని పార్టీ అమలు చేసింది తప్ప ఒక వ్యక్తులు, ఒక వ్యక్తిత్వం, లేకపోతే పలానానికి నచ్చిన కాబట్టి నేను ఇక్కడ ఉండే అనేది మాత్రం తప్పు. ఈ జిల్లాలో అందరి అభిప్రాయం మేరకే ఇక్కడ చామల కిరణ్ రెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారు. వారు అగ్రకులం చెందినప్పటికీ కూడా నన్ను బలైన వర్గాల బిడ్డగా ఆశీర్వదించారు. అదే సందర్భంలో కూడా రఘువీర్ రెడ్డి గారు, వారు జానారెడ్డి గారు తనయుడు, రాజకీయాల్లో యువతకు మరి ఇవాళ అవకాశం ఇవ్వాలి, ఓ బలైన వర్గాలకు బిడ్డకి ఇవ్వాలని కొట్లాడి మరి తప్పకుండా బలైన వర్గాలకు ఇస్తేనే నల్గొండ జిల్లాలో ముందుకు పోతుందని చెప్పి నా రఘువీర్ రెడ్డి గారు, మా అన్న, ముందుకు తీసుకుపోయాడు. అదే విధంగా ఈ జిల్లాలో మిగతా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు కాబట్టి అయినా తప్ప రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు, లేకపోతే మహేష్ గారు పెట్టిండ్రు, మీనాక్షి గారు పెట్టిండ్రు. ఇందులో సంఘటన సుజన్ అభియాన్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంది. అందరూ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నాకు వచ్చారు. ఇప్పుడు జానారెడ్డి గారు, ఇప్పుడు మీరు అన్నారన్న బలహీన వర్గాలకు జానారెడ్డి గారు కానీ, రఘువీర్ రెడ్డి గారు కానీ, సరే మీ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరు కూడా సహకరిస్తూ అవకాశాలు ఇస్తారు అనుకుంటారు. బట్ ఇదే విధంగా చూసుకున్నట్టయితే జానారెడ్డి గారి ఇంట్లో ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నారు. మరి అట్లా అనుకుంటే బీసీకి మీకు అందులో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మిమ్మల్ని చేయాలి కదా. ఒకటి మనం ఆ స్థాయికి చేరుకున్నప్పుడు, లేదా ప్రజలు మనల్ని ఆ రకంగా ఆదరిస్తారు అనుకున్నప్పుడు తప్పకుండా చేస్తారు. సరే, ఇవాళ పార్టీకి మనకు ఒక సేవ అవకాశం ఇచ్చినారు. భవిష్యత్తులో పార్టీ అన్ని రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఇంటికి 2 పదవులు అని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నానంటే, తెలంగాణ పేరుతోటి, తెలంగాణ ప్రజల రక్తంతో నడపబడ్డ ఉద్యమం, త్యాగాలు, బలిదానాలు, తమ జీవితాలని, ఆస్తుల్ని, ఉద్యోగస్తులు కానీ, అటు విద్యార్థులు కానీ, కళాకారులు కానీ, అనేకమైనటువంటి సంఘాలు, సమాజంలో మీడియా ప్రతినిధులు, మీ బోటోలు అందరూ పనిచేస్తేనే తెలంగాణ వచ్చింది. మరి కేసీఆర్ కుటుంబంలో డజన్ పదవులు ఉన్నాయి. దాన్ని ఎందుకు కూడా మనం అందుకని ఇంట్లో కూర్చోబెట్టినాం. సార్ నేనేమంటున్నాంటే, అల్టిమేట్ గా ప్రజలు ఏదనుకుంటే అది జరుగుతుంది.
ఇవాళ జానారెడ్డి గారి కుమారులు, జానారెడ్డి గారి లెగసీ తోటి, పార్టీ ఆలోచనతోటి ముందుకు వచ్చినారు. వాళ్ళు పనిచేస్తే తప్పకుండా ప్రజలు ఎన్నుకుంటారు. ఒకవేళ ప్రజలకు మంచి జరగలేదు, మంచి చేయలేదు అని అనుకుంటే జానారెడ్డి గారు ఏంది, అందరం ఇండాల కూర్చుంటాం కదా. మాకు మీకు అని ఉండదు ఇక్కడ. ప్రజలకు నచ్చకపోతే నందమూరి తారక రామారావు ఓడిపోయిండు. ఆ తర్వాత ఈ దేశంలో ఇది అప్రతితంగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ఓడిపోయింది దేశంలో. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఓడిపోయింది. తెలుగుదేశం ఓడిపోయింది, రామారావు ఓడిపోయిండు, చంద్రబాబు ఓడిపోయిండు. సో రాజశేఖర రెడ్డి అనేక సంవత్సరాలు పోరాటం చేసిండు, అయినా గెలవలేకపోయాడు. ఒక సందర్భం ప్రజలకు కావాలనుకున్నప్పుడు, మన ఎజెండా నచ్చినప్పుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. మొన్న జగన్ అనుకున్నాడు, జగన్ నేనే వస్తాను, జగన్ ఓడిపోయిండు. సో ఇప్పుడు మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏమనుకున్నారు, నాదే 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 అనేది అంటూ పోయిండు. అదే ఇది అందరిది అనే ఉంటేనే బాగుంటుండే, ఇది నాది నా కుటుంబాన్ని అనుకుంటు. కాబట్టి ప్రజలు తిరస్కరించారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు కొనగూరుతున్నటువంటి ప్రయోజనాలు, అది సామాజిక సంక్షేమం కావచ్చు, ఆర్థిక సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు. ఇవాళ సన్న బియ్యం పథకం తీసుకోండి, ఉచిత విద్యుత్ తీసుకోండి, 200 యూనిట్లు కానీ, 5 లక్షల పేరుతోటి ఇవాళ ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, 5 లక్షల రూపాయలు విలువైన కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, 72,000 ఉద్యోగాలు కానీ, సన్నవడ్లకు 500 బోనస్సే కానీ, అదేవిధంగా మహిళలకు మరి చీరల కార్యక్రమం కానీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కానీ, ఆ తర్వాత ప్రతి సందర్భం లోపల ముఖ్యమంత్రి గారు ఏ అవకాశం ఉన్నా అయితే గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి దాని లోపల చెప్పినారు, విద్యకు ప్రాధాన్యత ఇస్తా అనేటువంటి దాన్ని సంకల్పంతో విద్యను ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. తర్వాత ప్రపంచంలో పెట్టుబడిదారులందరూ ఆకర్షించే కార్యక్రమం ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఇవాళ తెలంగాణని మరి ముందు వరుసలో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మెట్రో ఏదైతే 2వ దశని మరి ఆమోదం కోసం తీస్తారు, మూసి ప్రక్షాళన కార్యక్రమం కానీ, నల్గొండ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కానీ, తర్వాత కొత్త మెడికల్ కాలేజీలు కానీ, కొత్త ఆసుపత్రులు కానీ. సో ఇవన్నీ కూడా ఈ దేశంలో ఒక్క మాట మనం చేస్తా ఉన్నాం, 21,000 కోట్లతోటి భారతదేశంలో 2 లక్షల రుణమాఫీ జరిగింది. 2 ఏకకాలంలో 25 లక్షల కుటుంబాలకు లాభం జరిగింది. అన్న ఇదే రుణమాఫీ కేటీఆర్ గారు రీసెంట్ గా వరంగల్ రైతు డిక్లరేషన్ లో 100% 100% రైతు రుణమాఫీ జరిగింది అని ఎక్కడ నిరూపించినా నేను బరాబర్ రాజకీయ సందేశం చేస్తా అని చెప్పి కేటీఆర్ గారు సవాల్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి రాబందుల లెక్క, దొంగల లెక్క దోచుకున్నటువంటి దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అయితే వారి సంతతి కేటీఆర్. అటువంటి దోపిడీదారుల నుంచి మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ సమాజానికి మేలు చేసినటువంటి వాళ్ళగా, ఒక దళిత సప్లాన్ తెచ్చినటువంటి బిడ్డలుగా 42% రిజర్వేషన్ తేవాలన్న సంకల్పంతో ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు ప్రభుత్వంగా ఈ దేశంలో ముద్రపడ్డటువంటి ఏకైక ప్రభుత్వం మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా పరిపాలన పేరుతోటి ఆర్థిక ఇబ్బందులున్న 8,50,00,000 అప్పున్న, నెలకు 6,500 కోట్లు మిత్తిలు చెల్లిస్తున్నా, రాష్ట్రాన్ని వల్లకాడు చేసినటువంటి దొంగల ముఠా నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. ఆ క్రమం లోపటనే మీరు అన్నట్టుగా 5-10% ఇబ్బంది ఉండొచ్చు, కానీ 90% మంది ప్రజలకు మేలు జరిగింది. మేము ఎక్కడైనా సిద్ధం పడతాం. ఇవాళ ఉద్యమకారుల పేరుతోటి తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం. ఆ ఉద్యమకారులకు గౌరవం ఇవ్వాలి, ఇచ్చింది ఎవరండి? గద్దరు అవార్డులు ఎవరు ఇస్తున్నారండి? ఆ తర్వాత అందశ్రీ పేరుతోటి మనం ఏం చేసినాం తెలియదండి. ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది, కోదండరామ్ గారికి, అద్దంకి దయాకర్కి ఇవ్వడం జరిగింది. బల్మూరు వెంకట్ విద్యార్థి నాయకుడు, అనేక మంది కార్పొరేషన్లు విద్యార్థి నాయకులుగా పనిచేసినటువంటి వాళ్ళకు బీసీ కమిషన్, ఎస్సీ కమిషన్, అదేవిధంగా విద్యా కమిషన్, నాబోటోళ్లకు ఓ పేద బిడ్డకు, బలహీన వర్గాల బిడ్డకు ఓ డీసీసీ అధ్యక్ష పదవి. ఇవి కాదా అండి చరిత్రలో? మీరు ఏమి ఇచ్చిండ్రు? బతుకమ్మ ఆడినమని చెప్పేసి బిడ్డకు ఎంపీ చేసేవి, 2 సార్లు అవకాశాలు ఇస్తేవి, ఎమ్మెల్సీని చేసేవి, కొడుకుని మంత్రిని చేసేవి, అల్లుడు హరీష్ రావుని మంత్రిని చేసేవి, దయాకర్ రావుని మంత్రిని చేసేవి, సంతోష్ రావుకు రాజ్యసభ ఇస్తేవి, ఆ తర్వాత దామోదర్ రావుకు రాజ్యసభ ఇస్తేవి. ఏది చేసినా వారి కుటుంబ ప్రయోజనాలు తప్ప తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల ఆధారంగా ఏ ఒక్క కార్యక్రమం కేసీఆర్ చేయలేదు. కాలగర్భంలో కలిసిపోతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. వారు ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. బీఆర్ఎస్ అని ఎప్పుడైతే పెట్టిండో అది బొందలగడ్డ రాష్ట్ర సమితిగా మారిపోయింది తప్ప తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి.
వచ్చేది నెక్స్ట్ టైం బరాబర్ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజల్లో వ్యతిరేకత చాలా వచ్చింది. తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలేదు. మహిళలకు 2500 ఇస్తున్నారు, అది ఇయ్యలేదు. పెన్షన్ పెంచుతానన్నారు, అది ఇయ్యలేదు. రుణమాఫీ కావట్లేదు, రైతు బంధు పడట్లేదు. సో అందుకనే కాంగ్రెస్ లో గట్టిగా మాట్లాడితే కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా భయపడుతున్నారు. నెక్స్ట్ టైం గవర్నమెంట్ వస్తుందో రాదో, మన పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నోరు విప్పట్లేదు బయటకు వచ్చి. ఒక్క మాట సైదుల్ గారు, చెప్పకపోతే ఒక మాట, చెప్పిన ఒక మాట, ముందో మాట వెనుకో మాట మాట్లాడే తత్వం మా ముఖ్యమంత్రి గారికి కాదు. రాహుల్ గాంధీ గారి ఆలోచనని ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మొదటి వీర విధేయుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు 6 గ్యారంటీల పేరుతో ఏదైతే ప్రజల ముందు ఎజెండా పెట్టామో వాటిని అమలు చేస్తా ఉన్నాం. 2, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ 90% జరిగింది. సరే, దానికి కొన్ని చోట్ల కేవైసీ లోపమో, ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ లేకపోవడం, కుటుంబంలో ఇద్దరుంటే ఒకరికే జరగడం, డెఫినెట్ గా ఒకరికే ఇస్తామని చెప్పాము. తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని మేము చెప్పలే, కేసీఆర్ గారు చెప్పినారు. తర్వాత దళితులను సీఎం చేస్తా అన్నారు, దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఎస్సీ ఎస్టీలకు. మైనార్టీలకు 10% రిజర్వేషన్ అన్నారు, గిరిజనులకు 10% రిజర్వేషన్ అని చెప్పింది మేము చెప్పలే. డబుల్ బెడ్రూమ్ అని చెప్పినారు, సింగపూర్ సిటీలను కడతా, డల్లాస్ చేస్తా, న్యూయార్క్ చేస్తా అని చెప్పినటువంటి మోసగాళ్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజల్ని వంచిన పార్టీ. ఉద్యమకారులను ఒక్కరోజు పట్టించుకోలే. ఒక విలేకరికి ఒక గౌరవం లేదు, ఒక ఉద్యమకారునికి ఒక గౌరవం లేదు. పోలీసు రాజ్యం నడిచింది, నియంతృత్వ రాజ్యం నడిచింది, హిట్లర్ పరిపాలన నడిచింది. ఇన్ని చేసిన మీరు శ్రీరంగ నీతులు చెప్తే ప్రజలు నమ్మరు. ఎందుకంటే ప్రజలకు మేమైతే వాగ్దానాలు చేసినామో వాటిని సన్న బియ్యం ఇవ్వాలన్న ఇంకిత జ్ఞానం ఏనాడైనా జరిగిందా? ఇలా 10,000 కోట్ల భారం పడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద. అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు పేదలు, పెద్దవాడు, చిన్నవాడు లేదు, అందరూ ఒకటే అన్నం తినాల. అంటే బంజారా హిల్స్ లో ఉన్నవారు కానీ, అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి గుడిసెలో ఉన్నటువంటి వాడు కూడా తినాలి, ఒకటే బియ్యం అని చెప్పి ఆలోచన చేసి పేదవాని కంచంలో మెతుకైంది మా రేవంత్ రెడ్డి గారు. 72,000 ఉద్యోగాలు ఇవాళ వచ్చినటువంటి 2.5 సంవత్సరాల లోపల నింపడం జరిగింది. మరి మీరు 10 ఏళ్ళు చేసినారు, ఎందుకు చేయలేకపోయినారు? తర్వాత 1 కోటి ఎకరాల మాగానికి చేస్తా, నీళ్ళు ఇస్తా అన్నారు, ఉన్న ఏ కొత్త ప్రాజెక్టు కట్టలేదు. నువ్వు కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది కదా. 1,10,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి దాంట్లో డబ్బులు కొట్టేసి దోపిడీ చేసినటువంటి దొంగలు మీరు. అటువంటి మీరు మాకు నీతి పాఠాలు చెప్పటం అనేది విడ్డూరం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఏది ఏమైనా ప్రజలకు మేము మేలు చేస్తా పోతా ఉన్నాం, రైతులకు మేలు చేస్తా ఉన్నాం, మహిళలకు ఇవాళ కోటీశ్వరం చేయాలన్న ఆలోచనతో వాళ్ళకు వడ్డీ లేనటువంటి రుణాలు ఇప్పించే కార్యక్రమం, కొత్త బస్సులు కొనుక్కునే కార్యక్రమం, ఇందిరమ్మ చీరల కార్యక్రమం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల కార్యక్రమం, ఇలా మీరు ఏది చెప్పుకోపోయినా, అటు సంక్షేమ రంగం తీసుకున్నా, వ్యవసాయ రంగం తీసుకున్నా, పారిశ్రామిక రంగం తీసుకున్నా, కొత్త పెట్టుబడులు చూసినా, అటు సాఫ్ట్వేర్ ఎగుమతులు చూసినా, కొత్త రోడ్ల నిర్మాణం చూసినా, ఏదైనా వారికంటే 100 రెట్లు బెటర్ గా ఉన్నది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని మరోసారి ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతిమంగా ఈ రాష్ట్రంలో ప్రజలను మెప్పించి ప్రజలకు కావాల్సినటువంటి ఏదైతే మినిమం నీడ్స్ అని చెప్తా ఉన్నాం, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు ఏదైతే మనం చెప్తా ఉన్నాం, వేసుకోవడానికి బట్టలు, ఈ 3 కల్పించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము స్వీప్ చేసినాం, అదే విధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో స్వీప్ చేసినాం. రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చేసి 2029లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరోమారు తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన టూ రాబోతాం. అన్న, ఇంతసేపు ఇంటర్వ్యూ జరిగింది, మీరు దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు దాదాపు ఒక 10-15 సార్లు ఉచ్చరించారు. కానీ ఇప్పటి వరకు కూడా మీ మంత్రి గారు వెంకటరెడ్డి గారి పేరు ఎందుకు ప్రస్తావన చేయలేదన్న? అంటే మీకు కోమరెడ్డి వెంకటరెడ్డి గారి మధ్య వైరం ఇంకా రగులుతూనే ఉందా? ఇంకా సందు కుదరనట్టుంది మీకు? సైదుల్ గారు, ఒక మాట, దేశానికి కాంగ్రెస్ పార్టీకి నాయకుడు రాహుల్ గాంధీ గారు, వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. రేవంత్ రెడ్డి గారి కింద మేమందరం టీం పనిచేస్తాం. మా రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఉంటేనే కింద ఉన్నటువంటి మేమందరం గట్టిగా ఉంటాం. మేమందరం గట్టిగా ఉంటేనే ఆయన ముఖ్యమంత్రి కొనసాగుతాడు. కాబట్టి వెంకరెడ్డి గారు వేరు, నేత వేరు, వెంకరెడ్డి గారు వేరు, రాజగోపాల్ రెడ్డి గారు వేరు, తర్వాత జానారెడ్డి గారు వేరు, సీఎం వేరు కాదు. మేమంతా ఒక టీంలో కెప్టెన్ అనేవాడు గట్టిగా ప్రయత్నం చేసినప్పుడు మనం గెలుస్తాం. కబడ్డీకి పోతాం,
కాబట్టి పోయినప్పుడు ఒక కెప్టెన్ ఒక్కడే ఆడతాడా? కెప్టెన్ తో పాటు ఒక ఆయన క్యాచ్ పడితే ఆయన ఆడతాడు, ఒక ఆయన కూతకు మంచి రైడర్ అంటారు కదా, రైడర్ పోయేవారు మంచిగా ఉండాలి, వారు బుచ్చర్ అంటారు, ఏదేదో పేర్లు ఉంటాయి, నాకు అంత ఐడియా లేదు. అదే విధంగా క్రికెట్ ఆడతాం, కెప్టెన్ ఏం చేస్తాడు, అంత సమన్వయం చేస్తూ పోతాడు. ఒక ఆయన బౌలర్ ఉంటాడు, ఒక ఆయన స్పిన్ వేస్తాడు, ఒక ఆయన ఫాస్ట్ బౌలర్ వేస్తాడు, ఒక ఆయన బుమ్రా వేస్తాడు కదా గమ్మతిగా. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బౌలింగ్ చేస్తారు, ఒక ఆయన మంచిగా బ్యాటింగ్ ఆడతాడు, ఒక ఆయన స్లిప్ లో క్యాచ్ పట్టే ఎక్స్పర్ట్ ఉంటాడు. అందరం అన్నట్టు మేము టీమ్ లో అలా వెంకరెడ్డి ఉంటాడు, నేత ఉంటాడు, ఆ తర్వాత జానారెడ్డి గారి యొక్క కుమారులు ఉంటారు, వీరేశమన్ ఉంటాడు, అందరం ఉంటాం తప్ప ఇందులో వెంకరెడ్డి గారు వేరు, మేము వేరు, ఎవరం మేము కుటుంబ సభ్యులం. సహజంగా కొన్ని సందర్భాలలో భేద అభిప్రాయాలు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి, అంతిమంగా పార్టీకి మేము విధేయులం. కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ హెడ్ ఎవరన్నా? కైలాస్ నేత జిల్లా పార్టీ అధ్యక్షుడు. హెడ్ కైలాస్ నేత పార్టీ ఇస్ ద ఫస్ట్. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ ఎవరన్నా? ఇక అవన్నీ కింగ్ మేకర్లు ఎవరు ఉండరు ఇక్కడ. పార్టీ అధ్యక్షుడు నువ్వు పార్టీ లైన్ లో అడిగినప్పుడు, ప్రభుత్వ పరంగా మీరు అడిగినప్పుడు డెఫినెట్ గా మంత్రి గారు వస్తారు. ఏముంటది అందులో, దాంట్లో దాచుకోవాల్సిన అవసరం ఏంది? మంత్రి మా జిల్లా నాయకుడు, జిల్లాలో జరిగేటువంటి అభివృద్ధికి ఆయన బాధ్యత వహిస్తే ఈ జిల్లాకు రాష్ట్ర నాయకుడు బాధ్యత వహిస్తాడు, అంతే సింపుల్. ఏముంటది, ఆయన రాహుల్ గాంధీ గారికి బాధ్యత వహిస్తాడు, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మీ జిల్లాలో ఒక రెండు బాగా ప్రధానంగా నడుస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కావాలని చెప్పేసి యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజగోపాల్ రెడ్డి గారి గురించి చర్చించుకుంటారు. సో ఈ విషయం ఈ సందర్భంగానే మన రీసెంట్ గా వేముల వీరేశం గారికి విప్పు కూడా ఇవ్వడం జరిగింది. సో నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తే బెస్ట్ అంటారా, వీరేశం గారికి వస్తే బెస్ట్ అంటారా? ఒక మాట నేను మనవి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పకుండా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఎవరెవరికి ఏం చేయాలనేది ఆలోచన చేస్తుంది. సామాజిక వర్గాల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా. మీరు చెప్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఒక మానవీయ కోణంలో పనిచేసే నాయకుడు, సమాజం కోసం పనిచేసే నాయకుడు. ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నం కోసం అడుగుతలేడు. మా వెనకబడ్డటువంటి మునుగోడు, నేను అదే ప్రాంతానికి చెందేవాడిని. ఒక లాభం జరుగుతుంది, ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, హాస్పిటల్, స్కూల్స్ ఇవి కట్టాలి కాబట్టి నాకు మంత్రి పదవి ఇస్తే లాభం జరుగుతుంది అడిగి ఉండవచ్చు. అడగడం తప్పుగా, ప్రతి ఒక్కరు ఇప్పుడు అడగని అమ్మాయినే పెట్టదు. కాబట్టి నాకు వారు ఏం చెప్తున్నారంటే అధిష్టానం నాకు మాట ఇచ్చింది నిలబెట్టుకోమని చెప్తా ఉన్నారు, వారు చెప్తా ఉన్నారు. సరే, అంతిమంగా అధిష్టానం వారు ఇచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు అది జరుగుతుంది. రెండవది, నేను కోరుకుంటే, నేను అడిగితే మంత్రి పదవి వస్తుందంటే మీ ఛానల్ ద్వారా ఇప్పుడే కోరుకుంటా, ఒక క్షణంలో. ఎవరు కోరుకుంటారు? ఏది మా రాజగోపాల్ అన్నకి రావాలని. మీరు ఎస్ మైక్ ఛానల్ ద్వారా మీరు ఏదైతే అడుగుతా ఉన్నారో, మీరు కోరుకుంటున్నారా పదే పదే కూర్చి అడుగుతా ఉన్నారు. నేనేమంటానంటే, నేను కోరుకుంటే వచ్చేదైతే నేను 10 సార్లు కోరుకుంటా, మా అన్న కాబట్టి. నేనేమంటానంటే, పార్టీ ఈక్వేషన్స్, పార్టీ ఆలోచనలు, రాహుల్ గాంధీ నిర్ణయంగా ఉంటది. మల్లికార్జున ఖర్గే గారు ఒక దళిత వర్గానికి చెందిన జాతీయ నాయకుడు, ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ గారు, కేసీ వేణుగోపాల్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అనేక మంది చర్చ జరిగిన తర్వాత వాటికి ఎట్లా అవకాశాలు ఉన్నాయనే దాంట్లో ఇస్తారు. కాబట్టి డెఫినెట్ గా ఆయన ఏమి ఎలిజిబుల్ లేదని కాదు రాజగోపాల్ రెడ్డి గారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందా, తీసుకోదా, ఏం చేస్తుంది అని కాలం కోసం మనం వెయిట్ చేద్దాం, అంతే తప్ప ముందే చెప్పి రేవంత్ రెడ్డి గారు మంచి కదా. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లాయలిస్ట్ని, అంతే తప్ప రేవంత్ రెడ్డి గారికి అంటే ఎస్ డెఫినెట్ గా వారి శిష్యుడు అని చెప్పుకోవడం నేను గర్వపడుతున్నా. తప్పేమున్నది? ఎందుకు చెప్తా ఉన్నా అంటే, వారు కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా తీసుకొచ్చినారో మేము సాక్ష్యం. చాలా ఇబ్బందులు ఉన్న పార్టీని ఇవాళ అధికారంలో తీసుకురాగలిగినటువంటి బాహుబలి అని నేను చెప్తా, దమ్మున్న నాయకుడు అని చెప్తా, ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్తా, ధైర్యం ఉన్న నాయకుడు అని చెప్తా. మరి ఇటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడం మనకు గర్వకారణమే కదా. ఇప్పుడు ఉదాహరణకు ఎస్ మైక్ ఉంది, ఇవాళ తక్కువ మంది చూస్తుండొచ్చు, నేను ఇప్పుడే లక్షల మంది, కోట్ల మంది చూస్తున్నా నేను చెప్పను, ఎందుకంటే ఇప్పుడే ఎదుగుతా ఉంది. మరి దీని ఎదుగుదల కోసం ఇప్పుడు మామిడి సైదులు పనిచేసిండు, అద్భుతంగా పనిచేసాను. నీ కింద పనిచేసిన సైనికులు ఎంత గర్వపడతారు? అరే మా సైదులు అన్న నాయకత్వం నేను పనిచేసినా, ఇవాళ ఇది ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో నెంబర్ 1 ఛానల్ ఉంది యూట్యూబ్ లో, కాబట్టి ఈ ఛానల్లో మేము పనిచేయడం గర్వపడతామని చెప్పి సైదులలో చేసిందని చెప్పుకుంటారా లేదా? చెప్పుకుంటారు. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. కాంగ్రెస్ పార్టీలో మేము వారు పిసిసి ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, వారి శిష్యులు అని చెప్పుకుంటాము, తప్పేం లేదు. అంతిమంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మేము అమలుపరిచేటువంటి కార్యకర్తలు. అంటే జనరల్ గా ఎక్కడైనా
ఏ జిల్లాలో ఉన్న మంత్రులు వాళ్ళకే భజన చేసుకుంటారు, ఇక్కడ ఏ ఎమ్మెల్యేలు ఉంటే ఆ ఎమ్మెల్యేలకే భజన చేసుకుంటారు. మీరు డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారితోనే కనెక్షన్ పెట్టుకురుగా. ఒక మాట శైలు గారు, సరే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా చాలా మంది చాలా అటాచ్మెంట్ ఉండొచ్చు. నేను వాళ్ళకి అటాచ్ లేదని మీరు ఎందుకు అనుకుంటారు? తప్పేముంది రాజకీయాల్లో. ఇప్పుడు నువ్వు తిరుపతి పోవాలంటే ఇప్పుడు ఎట్లా పోతావు, అద్దంకి బైపాస్ చేసుకొని ఇట్లా పోతావు కదా, ఈడంగా మాచర్ల మీదంగా ఒంగోలు నెల్లూరు ఆడంగా పోతావు. ఒక ఆయన హైదరాబాద్ పోతాడు, హైదరాబాద్ పోయి పోయా కర్నూలు అట్లా కడప ఆడంగా పోతాడు బై రోడ్ అయితే. ఇంకొక ఆయన ట్రైన్ ఎక్కుతాడు, ఇంకొక ఆయన ఫ్లైట్ ఎక్కుతాడు. ఇది కాకుండా ఇంకోది వేరే తిరిగి ఇంకో దారి కూడా ఉంది. నేనేమంటున్నా, గమ్యం చేరుకోవాలి రాజకీయ పార్టీల మనం. కాబట్టి ఆయన ఈ రూట్లో పోయినా ఆయన ఆ రూట్లో పోయినా మేము అంతిమంగా తిరుపతి చేరుకోవాలి, నేను కూడా అధిష్టానాన్ని చేరుకోవాలి ఎవరిమైనా. కాబట్టి దాన్ని తప్పు పట్టను. నేను డెఫినెట్ గా పార్టీకి, అధిష్టానానికి, ముఖ్యమంత్రి గారికి, పిసిఎల్ గాంధీ గారికి నేను లాయలిస్ట్ని, పార్టీకి లాయలిస్ట్ని, పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తి. కానీ మీరు అన్నట్టుగా సరే లోకల్ గా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల లోకల్ నాయకులు తప్పకుండా అటాచ్మెంట్ ఉంటారు. ఎందుకంటే చాలా మందికి అధిష్టానంతో ఏం పని ఉంటుంది, ఏం పని ఉంటుంది, నాయకులతోనే పని ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం రెడ్ల ఆధిపత్య పార్టీ. రెడ్డి అనే ఒక 2 అక్షరాలు తోకం ఉంటే చాలు, కాంగ్రెస్ పార్టీలో ఏ టికెట్ అయినా వస్తుంది, ఏ పదవి అయినా వస్తుంది. ఒకటి నేను ఇంతకుముందు చెప్పిన సామాజిక చైతన్యం ఉన్నప్పుడు తప్పకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు టికెట్లు వస్తాయి. ఆ చైతన్యం లేకపోతే ఇప్పుడు కేసీఆర్ది 3 లక్షల జనాభా లేదు, 10 ఏళ్ళు లేదు. మరి అలా 17 లక్షల జనాభా ఉందని మనకు తెలుస్తా ఉంది రెడ్లది. మరి ఆ మాత్రం అయితే ఉండరా? అయితే నేనేమంటున్నంటే సమసమాజ నిర్మాణం అనేది అది రాజ్యాంగ కల్పన ద్వారా రావాల్సినటువంటి అవసరం ఉంది. సరే పార్టీలు కొన్ని సందర్భాల్లో గెలిపోవటంలో దిశగా తీసుకుంటారు. అయ్యో ఎవరు పోతాడు అని అనుకో, ఆర్థికంగా బలహీనంగా ఉందనుకో ఇయ్యరు టికెట్. సో దాన్ని మనం దాటిపోయేటువంటి ప్రయత్నం చేయాలి, మన సత్తా చూపించాలి, ప్రజల నుంచి ఆ డిమాండ్ వస్తూ ఉండాలి. అరే బీసీలకు ఇవ్వకపోతే ప్రమాదం ఉంది అనేటువంటిది ఇస్తే డెఫినెట్ అన్ని పార్టీలు అమలు చేసి, అది కాంగ్రెస్ ఏమైనా మినహాయింప. అందుకోసమే ఇవాళ రాహుల్ గాంధీ గారు బలహీన వర్గాల వైపు నిలబడ్డారు కదా. 42% రిజర్వేషన్ అనేటువంటి రాష్ట్రంలో తీసుకొచ్చి బిల్లు తీసుకొచ్చింది ఎవరు? రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి ఆయన బీసీనా, అగ్రికులం సంబంధించిన వ్యక్తి కదా. తర్వాత ఎస్సీ కేటగిరీ మాదిగలకు న్యాయం చేయాలి. 35 లక్షలు ఈ రాష్ట్రంలో చాలా పెద్ద కమ్యూనిటీ. మరి వాళ్ళకు ఈ దేశంలో ఎవరన్నా కేటగిరైజేషన్ చేసిందా? అది మన తెలంగాణ ఎందుకు జరిగింది? ముఖ్యమంత్రి ఏమన్నా దళితుడు కాదు కదా, ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు కదా. ఆయన ఆలోచనలు ఈ సమాజం యొక్క నిర్మాణం, సమాజంలో అన్ని వర్గాల యొక్క అభ్యున్నతి కావాలనే ఆలోచన ఉంటే అది ఏ కులమైనా చేస్తాం. ఇప్పుడు జానారెడ్డి గారు అగ్రకులం చెంది ఉండవచ్చు, ఇప్పుడు బలైన వర్గాల బిడ్డను ఎందుకు పెట్టండి? ఒక ఆలోచన. అరే సమాజంలో ఈ ఒకటే వర్గం పెరుగుతుంది, ప్రజలు చైతన్యం వస్తుందని చెప్పి రఘువీర్ రెడ్డి గారు ప్రోత్సహించినారు. వేముల వీరేశమన్న అరే ఒక దళితులు ఇట్లా బీసీలు కూడా కావాలని చెప్పి ఆయన ఆలోచన. బాలు నాయక్ గారు మీ ఒక్క ట్రైబల్స్ ఉంటే ఇట్లా అందరూ ఉండాలి. సో అందరి ఆలోచనలు మనుషులలో మస్తిష్కంలోకి వచ్చినప్పుడు డెఫినెట్ గా సామాజిక న్యాయం అనేది వస్తుంది తప్ప ఇది మనం 365 రోజులు సభలు సమావేశాలు పెట్టాలి, ఎన్నికలు రాగానే అమ్ముడు పోవాలి, సభలు సమావేశాలు పెట్టాలి, వారు ఇచ్చే తాయిలాలకు లొంగిపోవాలి. నేనేమంటున్నానంటే ఉన్న పార్టీలలోనే బలంగా కొట్లాడాలి అంటున్నాను. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకో సాంప్రదాయం కూడా ఉందన్న, పారాషూట్లు వేసుకొని వచ్చిన వాళ్ళకు టికెట్లు బాగా ఇస్తారనే ఒక చెడు సాంప్రదాయం ఉంది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పారాషూట్ ఎక్కడ ఎవరు ఆ క్యాండిడేట్ల పేరు చెప్పండి. ఇక చెప్పుకుంటూ పోతే ఇక మళ్ళీ మీ ఎమ్మెల్యేలే బాధపడుతున్నారు. అట్లా కాదు, మనం ఏంటంటే 90% పాత వాళ్ళకే రావడం జరిగింది. ఓ 10% ఏమైతుందంటే కొన్ని సందర్భాల్లో మనం ఈ రాష్ట్రంలో అధికారంలో లేవు 10 సంవత్సరాలు, అప్పటికే కాంగ్రెస్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది. కార్యకర్తల యొక్క మనోధైర్యం కోల్పోకుండా ఉండాలంటే గెలుపు గుర్రాల ప్రాతిపదికన తీసుకుంటారు అన్ని పార్టీలలో. మాది కాంగ్రెస్ ఒకటే కాదు కదా, దేశంలో ఎవరైనా తీసుకుంటారు. ఎంతో సైద్ధాంతికం అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీలో కూడా అంత పారాచూటర్లే కదా, వాళ్ళు ఎక్కువ పారాచూటర్లు. వాళ్ళకి ఎక్కడి నుంచి ఉన్నారు? ఇంకా మాకన్నా కార్యకర్తల బేస్డ్ పార్టీ. సో కొన్ని సందర్భాలు అట్లా జరుగుతుంటది. దాదాపు కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళకే, కాంగ్రెస్ మూలాలు ఉన్న వారికే 80-90% ఇచ్చిండ్రు. కొత్తగా వచ్చే 10% ఒక సందర్భంలో ఇవ్వాల్సి వస్తుంది. గెలవాలనుకున్నప్పుడు రాజకీయ పార్టీ ఏమి గుర్రపంది అలా పోటీ కాదు, లేకపోతే ఓ ఎన్జిఓ సంస్థ నడుపుతలేం కదా, గెలవాలి కాబట్టి డెఫినెట్ చేస్తాం. ఆ సందర్భం వచ్చితే చేస్తాం. 99% కార్యకర్తలకే ఇవ్వడం జరుగుతుంది. సో మొన్న చూసుకున్నట్లయితే మీ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న,
అది టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వైరల్ గా మారిన ఇన్సిడెంట్ అంటే వార్తనొచ్చు. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు మహిళా ఐఏఎస్ గారి మధ్యలో ఇంకే ఏదో హరాస్మెంట్ జరిగిందన్న ఒక వార్త అనేది అందరికి తెలిసిన విషయమే. అది రేవంత్ రెడ్డి గారి స్కెచ్ కోమరెడ్డి గారి మీద వేయించిందని అని అంటారు, నిజమా? చీ ఇంత దుర్మార్గమైనటువంటి ఆరోపణ సమాజంలో ఎక్కడ చూడలేదు. మంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన నాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు. సరే, వారికి నాకు ఏదో ఉందని చెప్పేసి మీరు ఇట్లా క్వశ్చన్ అడిగితే మీరేదో ఆశిస్తే నేను చెప్పేటోడు కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఇంత దిగజారుడు మనిషి కాదు. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి. 5 సార్లు గెలిచి ఒక సర్పంచ్ గెలవాలంటే ఎంత ఇబ్బంది అని చెప్పండి. మనం నేను సర్పంచ్నే కావాలి ఇంతవరకు చెప్తున్నా. సో పదవి అనేది ప్రజల నుంచి వచ్చేది. సో నేనేమంటున్నా అంటే అటువంటి ఆరోపణ, తుచ్చారోపణ, ఏదో తోలుతో ఫెయిల్ ఛానల్లో ఎన్నో కొత్త వస్తే దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఏదో ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటగట్టాల్సిన నికృష్టమైనటువంటి పద్ధతిని సమాజం యాక్సెప్ట్ చేయదు. ఏ సభ్య సమాజం ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఏదైనా ఆయన ప్రజల నాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు. సరే, రాజకీయ వైరం కొనసాగుతుంది టిఆర్ఎస్ కు, మాకు. కానీ వ్యక్తుల కుటుంబాలని ఇళ్ళకి లాగి ఏదో కోడిగుడ్డు మీద వీకాలంటే ఏది కాదు. అయినా నేను సమాధానం చెప్పకూడదు ఇటువంటి వాటికి. అంత చిల్లర ఆరోపణ మరొకటి లేదని సందర్భంగా మీ యొక్క మైక్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా. ప్రజల కోసం పనిచేసే నాయకుల మీద బురద చల్లితే సమాజం, ప్రజలు ఖచ్చితంగా ఉమ్మేస్తారు వాళ్ళు. మరి అంత నల్గొండ జిల్లా గడ్డ మీద లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎట్లా గెలిచిరా? సరే, ఒక గాలి వచ్చినప్పుడు తప్పకుండా గెలుస్తారు. అది ఏమి రాజకీయ పార్టీలు అనేది గెలిపోవటంలే కదా. ప్రజలు నిర్ణయించినప్పుడు వాళ్ళు నచ్చారు కాబట్టి వాళ్ళకి వేసారు. ఇవాళ మేము మంచిగా చేస్తామని చెప్పి మా మీద నమ్మకంతో మాకు ఓటేసారు. కాబట్టి నాడు గెలుస్తాము, నాడు ఓడిపోతాము. ఇలా కొత్త కాదు, రేపు పాత కాదు. ఇలా గెలిచి ఉండొచ్చు, ప్రజలు నచ్చకపోతే ఇలా కూర్చోబెడతారు. అలా కాంగ్రెస్ ఏముంది, బీజేపీ ఉంది, అన్నా డిఎంకే ఏమైంది, అప్రతితంగా జైలు వెళ్ళింది. ఆ తర్వాత డిఎంకే వచ్చిండు. డిఎంకే ఇలా ఇంట కూర్చుంది. ఒక సినీ నటుడు ఇలా రాష్ట్రాన్ని షేక్ చేస్తా. సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో అవకాశాలు, సందర్భాలు, సమయాన్ని బట్టి వస్తా ఉంటాయి. మీరు ఇచ్చిన హామీలలో తులబంగారం ఇవన్నీ ఇచ్చారు కదన్నా, ప్రజల్లోకి పోతే మరి అడగట్లేదా? డెఫినెట్లీ అవన్నీ అవకాశం ఉన్నప్పుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగైనప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం మనం. రైట్, ఓకే అన్న. నేను రీసెంట్ గా ఒక మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడి ఇంటర్వ్యూ నేను చూసిన, చేయలేదు. ఫస్ట్ నుంచి కూడా కరుడు కట్టిన కాంగ్రెస్ నేత ఆయన ఏమంటుండంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రాలేదు, ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ నడుస్తుంది సైకిల్ కాంగ్రెస్ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వెనుక ఉండి చక్రం తిప్పుతురు. ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వేచ్ఛ రాలేదు, అధికారం రాలేదు అని అంటారు. ఆయన పేరు అంబర్పేట శ్రీనివాస్ యాదవ్. పిచ్చోడు మాట్లాడితే మనం ఏమంటున్నట్టే, ఈ చక్రాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏం పని లేదా? టైరాట్ ఆడుతున్నాయి ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అర్థం పడదాం ఉండాలి కదా. నేనేమంటున్నంటే సైకిల్ కాంగ్రెస్ ఏంటిది అర్థం? దాని అర్థం అవును, ఆ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీలో అప్పుడు ఆయన నాయకత్వంలో పనిచేసినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు, సోనియా గాంధీ గారి ఆలోచనల మేరకు సెక్యులర్ భావజంతో పోతాము. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీలో పుట్టిన వాళ్ళని అంత మారిపోయింది కదా. ఇవన్నీ పిచ్చి ఆరోపణలు. ఏంటంటే వాళ్ళకి లోపల ఏదో కసి ఉంటది, ఆ ఏదో పని చేయకుంటాడు, టికెట్ అడుగుంటే ఇయ్యకుండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చెప్తారంటే సైకిల్ కాంగ్రెస్ ఏంది? ఒక దశలో తెలుగుదేశం పార్టీ మనం పొత్తు కూడా పెట్టుకున్నాం కదా ఒక సందర్భంలో. కాంగ్రెస్ తెలంగాణలో కేసీఆర్ కి వ్యతిరేకంగా, మళ్ళీ అదే కేసీఆర్ మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదా? మరి కేసీఆర్ యా నుంచి వచ్చిండు? ఎర్రబెల్లి దయాకర్ నుంచి వచ్చిండు, ఆనాడు మోతుపల్లి నరసింహులు యా నుంచి వచ్చిండు? వీళ్ళంతా కాదా? అటు తిట్టు వీడి తట్ట కాలేదా? ఇప్పుడు ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ ఎవరు? కడియం శ్రీహరి అప్పుడు టీడీపీ నుండి మళ్ళీ మీ పార్టీకి వచ్చినోడే కదా. మహేందర్ రెడ్డి ఏ పార్టీకి నుంచి వచ్చిండు? రాష్ట్రంలో 90% టీఆర్ఎస్ లో తెలుగుదేశం నుంచి వచ్చిన బ్రాండే కదా. గాడి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమైనా భూమికి నుంచి ఉత్పత్తి అవుతుంది మనుషులు? జీవన్ రెడ్డి గారిది అసలు భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గారు సొంత అంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి మరి ఆయన స్వాగతించి బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటారు. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు మనుగడ ఉండట్లేదు,
ప్రాధాన్యత రేవంత్ రెడ్డి గారు ఒక కంపెనీ లెక్క నడుపుతుండు కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి జీవన్ రెడ్డి గారు టీవీలలో చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు కదా అన్న. ఇది ఎట్లుందంటే ఒకనాడు భాగవతం కోసం అట మూతి మిసాలు కొడుకున్నట. ఏమయ్యా జీవన్ రెడ్డి గారు నీకు 15 సార్లు టికెట్ ఇచ్చారు, నువ్వు ఎన్నిసార్లు 16 సార్లు 15 సార్లు సరే సంఖ్య అటు ఇటు. సో నీకు ఇన్నిసార్లు ఇచ్చిన దేశంలో కానీ ఇచ్చిన ఎన్నిసార్లు నీకు ఇచ్చిండ్రు. నువ్వు ఎమ్మెల్యే పోటీ చేసి వెలుగబెట్టవైతివి, ఎంపీకి ఎమ్మటే అవకాశం ఇచ్చే రాష్ట్రంలో ఎవరికి ఓడిపోయినా నీకే ఇచ్చారు, అయిపోయింది. అంతకుముందు ఎమ్మెల్యేస్ అవుతుంది, ఆడ వెలుగబెట్టవైతివి అంటే ఏమి ఇవ్వాలి నీకు? పార్టీ నడపవైతే మరి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని భుజాలు వేసుకొని 4 రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ పొంకనాలు కొట్టుడు కాదు, ఎవరైనా కొడతారు. సీనియర్ అనేది గౌరవం ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఆ గౌరవాన్ని నువ్వు తీసుకోకుండా మరి రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడి చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి ఆలోచనని తర్వాత ప్రజల యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కేసీఆర్ ఏమో నీకు సంకనాకినావు. ఏం చేసిండు? దళితుని మోసం చేసిండు. తర్వాత 3 ఎకరాలు ఇస్తాడు, రిజర్వేషన్ అమలు చేస్తాడు. మరి ఎందుకు అడగబోయితివి? దోసుకున్నా నువ్వే చెప్తివి, దోపిడీ చేసి అంటివి. కోట్ల రూపాయలు 1000 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయింది తెలంగాణ అని చెప్తివి. మరి ఇవాళ మంచిగా అయిందా అంటే ఏందన్నట్టు? నువ్వు ఇల్లున్నప్పుడు ఒకటి, అల్లున్నప్పుడు ఒకట. అన్ని కూడా జీవన్ రెడ్డి గారు తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. చివరి దశలో ఉన్నాడు ఆయన రాజకీయంగా. అటువంటి వ్యక్తి గౌరవప్రదంగా కాంగ్రెస్ లో ఉండే ఒకవేళ అన్యాయం జరిగింది అనుకుంటే ప్రజలు కూడా ఆ రోజు చెప్తారు కదా, అరే అన్యాయం చేసిరు కదా అని చెప్పి. ఇవన్నీ ఏంటంటే తనకు పదవి రాళ్ళకు కసితోటి ఈర్షతోటి చేస్తున్న ఆరోపణ తప్ప ఇది ప్రజలు నమ్మడానికో నమ్మించడానికో వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతుందో ఇది సాధ్యం కాదు. సీనియర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ ఉన్నారు, మరి వారికి ముఖ్యమంత్రి అవకాశం రాలే, బాధపడ్డారా? ఈ రాష్ట్రంలో మళ్ళీ మంత్రిగా కొనసాగుతా ఉన్నారు. భట్టి గారు ఉన్నారు, వారు సీనియర్ ఏమన్నారు కాంగ్రెస్ పార్టీలో, వారు అట్లనే ఉన్నారు. కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు అందరినీ దొక్కకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు అని చెప్పి కేటీఆర్ గారు అంటారు. వాళ్ళందరూ తొక్కించుకోవడానికి సిద్ధంగా ఎందుకుంటారండి? ఇవన్నీ ఉత్తముచ్చట్టు తొక్కుడు 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 కాదు, వాళ్ళంతా తొక్కు అయ్యారు. అసలు కథ ఏంటంటే ఎవరైతే తొక్కుతున్నా నన్నోళ్ళో తొక్కు సామాన్ అయిపోయింది అలా పని. అందుకే ఈ దుర్మార్గ ఆలోచనలు. అందుకోసమే నన్ను దొక్కుతుండు, గిచ్చుతుండు, గిల్లుతుండు. ఏమండి బంగారం ఏడేసిన బంగారమే, అది ఏ అవసరం ఇంటికి పోయినా కానీ మంచిగా వన్య పెడితే అది మంచిగా అవుతుంది. నువ్వు ₹1,000 పెట్టుకొని నువ్వు నిజామాబాద్ పోయి ఆడపోటు చేసి ఆడోడిపోయి ఇవన్నీ చేసి చివరికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఏమంటారంటే పార్టీనికి ఇన్ని ఇచ్చింది సత్యమంగళ ఎందుకు 4 లక్షలు ఏంటిది? పిసిసి అధ్యక్షుడు చేసినాం, మంత్రి చేసినాం, 1000 కోట్లు సంపాదించినాం. వీళ్ళందరూ ఏంటి వీళ్ళు చేసింది? ఎలగబెట్టారు. మాకు ఇంతవరకు ఒక్క పదవి రాలే. ఇదేం పదవి? పార్టీ పదవి కదా. మాకేమన్నా జీతం వచ్చే పోస్టా? మాకు కూడా అధికారి కాదు కదా. మేము పార్టీని సమన్వయం చేయడానికి ఉపయోగపడేది. అయినప్పటికీ మేము ఓపికతో ఉంటున్నామా లేవా 20 ఏళ్ళ నుంచి? ఇవన్నీ మస్తుగా చెప్తారు. కాలం చెల్లిన మాటలు, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. సీనియర్లు అనే వాళ్ళు తప్పకుండా వాళ్ళ గౌరవం ఉంటది. వారి గౌరవాన్ని తగ్గట్టుగా ఏఐసిసి ఆలోచన చేస్తుంది. ఒక హనుమంతరావు నుండి పెద్ద మనిషి, బలహీన వర్గాల లెజెండ్ పర్సన్. ఆయనకి ఇలా పార్టీలో ఏ పదవి రాకుండా నిలబడ్డా లేదా? 3 సార్లు రాజ్యసభ చేసిండు, మాజీ మంత్రి, పిసిసి అధ్యక్షుడు, ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ కొట్లాడినటువంటి నాయకుడు అండి. ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడానికి, పార్టీ దాటిపోవడానికి వాళ్ళు వేసే ఆరోపణలు, ఇటువంటి వాటికి కాలం చెల్లింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక బీసీ బిడ్డగా కైలాష్ అన్న గారిని నల్గొండ జిల్లా గడ్డ మీద ఒక ప్రజాప్రతినిధిగా చూడబోవచ్చా కాంగ్రెస్ పార్టీలో? ఒకటి సైదులు గారు, తప్పకుండా కాలం సందర్భం వచ్చినప్పుడు అవన్నీ జరుగుతాయి. అంతిమంగా పార్టీతో నడుస్తా ఉన్నాం. పార్టీ అవకాశాలు ఇస్తుందని విశ్వాసంతో, నమ్మకంతో పోతా ఉన్నాం. మాకు కూడా ఒక ఆశయం ఉంది, ఆకాంక్ష ఉంది. ఎమ్మెల్యేకి రావాలని ఉంటది, ఎంపీ కావాలని ఉంటది, తప్పేం లేదు. అది కానీ ఈ రోజు రాత్రి నెరవేరుతుందని మన కళ్ళు కనబడదు. కాబట్టి ఏమంటారు, నెల విడిచి సాము చేయకూడదు. కాబట్టి పార్టీని లైన్ లో తీసుకుంటూ పార్టీ పెద్దల ఆలోచనని, ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, పిసిసి అధ్యక్షుల వారి రాహుల్ గాంధీ గారి, ఖర్గే గారిది, మీనాక్షి గారిది, అదే విధంగా కేసీ వేణుగోపాల్ గారి ఆలోచనలు ఈ దేశంలో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పార్టీని కాపాడుకుంటూ ఉన్నప్పుడు మనకు అవకాశాలు తప్పకుండా వస్తాయని ఆశిస్తున్నా, విశ్వాసంతో ఉన్నా. ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తా, పని చేసుకుంటూ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. 100% మీరు భవిష్యత్తులో మంచి అత్యున్నత స్థాయికి, మంచి పదవులు పొంది ప్రజలకు ఇంకా దగ్గరే మంచి సేవలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇంత ఇంటర్వ్యూ చేసి నా కోసం వచ్చినందుకు మీకు, తర్వాత మీ దాంట్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. తప్పకుండా ప్రజాప్రతినిధి మరోసారి ఇంటర్వ్యూ ఇస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.